హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా రాగి పంట. ఈరోజు మేము దీన్నైతే కొయ్యబోతున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు 5వ డేట్, ఏప్రిల్ నెల. ఈరోజు ఆదివారం అయితే ఈరోజు మేమైతే కోసేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా, మొత్తం పండిపోయింది కనుక మా అమ్మ వాళ్ళైతే ఈరోజు కోసేద్దామనేసి అన్నారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా పండిపోతుందని. ఫైనల్ ఈరోజు అయితే కోసేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా పండింది. చాలా బాగానే పండింది. ఇంకా నేనైతే ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. అది వీలవుతుందో లేదో మరి తెలియదు. ఇక్కడైతే ఆల్రెడీ కొంచెం పండనివి కనిపిస్తున్నాయి కదా, వీటిని అయితే ఏ విధంగా చేస్తామంటే వీటిని కాల్చి అండ్ రాగుల్ని తీసి కాల్చిన తర్వాత చాలా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. కాల్చిన తర్వాత వీటిని ఆ చేతులతో నలిపేసి తర్వాత గింజలు అయితే వస్తాయి కదా, అవి చాలా బాగుంటాయి. అండ్ వాటిని శాటతోని క్లీన్ చేసిన తర్వాత అందులో సగం నువ్వులు, తర్వాత సగం చక్కెర అన్నమాట, పంచదార, ఈ మూడు మిక్సింగ్ చేసి తింటే మరి చాలా బాగుంటుంది నిజంగా. నేనైతే అది మిస్ అవుతున్నాను, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ చోళను పండిస్తున్నాం కనుక అలా చేసి తిందామనేసి అనుకున్నాను. బట్ మిస్ అవుతున్నాను, ఉపాధి పనులు అవుతున్నాయి, అటు మరి వెళ్ళాలి. బట్ ఈరోజు ఎలాగైనా వచ్చి ఆ విధంగా చేసి తినాలి అని అనుకుంటున్నాను. ఆ టేస్ట్ అయితే చాలా వేరే రకంగా ఉంటుందన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మా రాగి పంట ఈ విధంగా అయితే ఉంది. మీ సైడ్ మీరు రాగి పంటని పండిస్తారు లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈరోజే కోద్దామని మేమైతే ఫిక్స్ అయ్యాం కదా, అంత ఆ మాటల్లోనే మా అమ్మ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది చూడండి. ఇదిగో నేనైతే అమ్మ దగ్గరికి వచ్చేసాను. మా అమ్మ మాటల్లోనే ఎర్లీ మార్నింగ్ అనమాట వచ్చేసి ఆల్రెడీ కోసేయడం అయితే జరుగుతుంది. ఇలా ఎందుకు కోస్తున్నామంటే, అంటే పైన ఓన్లీ రాగులను మాత్రమే కొయ్యొచ్చు. అండ్ కింది భాగం కూడా ఎందుకు కోసేస్తున్నామంటే, వరి కోస్తాం కదా మనము కొడవలతోని, ఆ విధంగా ఎందుకు కోస్తున్నామంటే, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. ఇక్కడ చూసుకోవచ్చు, ఎర్లీ మార్నింగ్ మా అమ్మ వచ్చింది కనుక ఫుడ్ అయితే తెచ్చుకుంది, గంజన్నము అండ్ అంబలు కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, ఇప్పుడైతే ఎందుకు ఆ విధంగా వరి కోస్తున్నట్టు కోసేస్తున్నామంటే, పైన ఆ రాగుల్ని కోసామనుకోండి, ఆ పువ్వులాగా ఉంది కదా, ఆ రాగుల్ని కోసామనుకోండి అది మొత్తం చాలా వేస్ట్ అవుద్ది అనమాట. అంటే సగం ఉండిపోతుంది. అందుకే ఇలాగ మొత్తం కింది భాగం నుంచి కోసామనుకోండి, ప్రతి ఒక్క ఆ రాగి కూడా ప్రతి ఒక్క పువ్వులాగా అనమాట, ఆ పువ్వులన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఒక కుప్పలాగా వేసి వాటిని ఒకేసారి ఎండ బాగా కాసాక పూర్తిగా మన దుడ్ల కర్రలతోని కొట్టేసి ఆ గింజల్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆ వీడియో కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అనమాట మా అమ్మ అయితే కోసడానికి వచ్చింది. ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.